విత్ లవ్. ఈ సినిమా నెట్‌ఫ్లిక్స్ ఓటీటీలో తెలుగులో కూడా అవైలబుల్‌గా ఉంది. టూరిస్ట్ ఫ్యామిలీ సినిమాని డైరెక్ట్ చేసిన అభిషానే ఈ సినిమాలో మెయిన్ లీడ్. ఇదొక లైట్ హార్టెడ్ రొమాంటిక్ కామెడీ ఎంటర్‌టైనర్. ఒక్క ముక్కలో చెప్పాలంటే మరీ సూపర్ సినిమా కాదు గానీ, ఓటీటీలో పెద్దగా బోర్ కొట్టించని, టైమ్ పాస్‌కి ఒకసారి ట్రై చేసే సినిమా ఇది. ముఖ్యంగా ఎక్కడ అడల్ట్ సీన్స్, డబుల్ మీనింగ్ డైలాగ్స్ లేవు. ఫ్యామిలీతో కలిపి ఒక్కసారి ఓటీటీలో ట్రై చేసేయొచ్చు. కథ విషయానికొస్తే ఇద్దరు ఓల్డ్ స్కూల్ మేట్స్ అనుకోని ఒక బ్లైండ్ డేట్‌లో కలిసి వాళ్ళ స్కూల్ డేస్ లవ్ స్టోరీస్‌ని రివీల్ చేసుకుంటారు. అయితే అప్పుడు ప్రపోజ్ చేయలేని లవ్‌ని ఇప్పుడు ప్రపోజ్ చేస్తే ఎలా ఉంటుంది అన్నది సినిమా కథ. ఫస్ట్ హాఫ్ అంతా కూడా హీరో హీరోయిన్స్ వాళ్ళ స్కూల్ డేస్ లవ్ స్టోరీస్ తో రన్ చేశారు. కానీ ఈ లవ్ స్టోరీస్ పెద్దగా ఇంట్రెస్టింగ్ అనిపించలేదు. మనం రెగ్యులర్ గా చూసే అదే స్కూల్ డేస్ లవ్ స్టోరీస్ విత్ లవ్ గానీ పెద్దగా ఎక్కడ లవ్ లేనట్టుగా అనిపించింది. అలాని కంప్లీట్ గా తీసి పారేయలేం. ఇక్కడ వచ్చే కామెడీ సీన్స్ కొంతవరకు ఫస్ట్ హాఫ్ ని సేవ్ చేశాయి. దానివల్ల పెద్దగా బోర్ కొట్టించకుండా అలా వెళ్ళిపోయింది. హీరోయిన్ లవ్ స్టోరీతో పోల్చుకుంటే హీరో లవ్ స్టోరీ కొంతవరకు బెటర్ గా అనిపించింది నాకైతే. సెకండ్ హాఫ్ ఫస్ట్ హాఫ్ తో పోల్చుకుంటే బాగుంది. హీరో హీరోయిన్స్ మధ్య వచ్చే ఆ కెమిస్ట్రీ అండ్ లవ్ వర్కౌట్ అయ్యాయి. సెకండ్ హాఫ్ లో వచ్చే కామెడీ సీన్స్ కూడా వర్కౌట్ అయ్యాయి. కాకపోతే క్లైమాక్స్ మనం ఎక్స్పెక్ట్ చేసినట్టుగానే ఉంటుంది. దానికి తోడు ఇక్కడ హీరో ఎందుకు ఇంత ఓవర్ చేస్తున్నాడు అన్న ఫీలింగ్ కూడా వచ్చింది. సినిమాలో కామెడీ, లవ్, రొమాన్స్ వీటితో పాటు ఒక ఎమోషన్ ని కూడా ఎస్టాబ్లిష్ చేద్దాం అనుకున్నట్టున్నారు. ముఖ్యంగా హీరోకి వాళ్ళ ఫాదర్ కి చాలా మంచి ఎమోషన్ సీన్స్ వస్తాయేమో ప్రీ క్లైమాక్స్ సీన్స్ లో అనుకుంటే ప్రాపర్ గా ఎస్టాబ్లిష్ చేయకుండా ఒక్క సీన్స్ తో తేల్చి పడేశారు అనిపించింది. కాకపోతే సెకండ్ హాఫ్ బాగుండడం వల్ల ఓవరాల్ గా సినిమా కంప్లీట్ అయ్యేటప్పటికి పర్వాలేదు, ఓ మంచి సినిమాని చూసాం అన్న ఫీల్ అయితే వచ్చింది. టెక్నికల్ గా ఈ సినిమా బాగుంది. లిమిటెడ్ బడ్జెట్ లో లిమిటెడ్ క్యారెక్టర్స్ తో ప్రాపర్ గా రాసుకున్నారు. ముఖ్యంగా ఆర్టిస్టుల సెలక్షన్ బాగుంది. స్కూల్ డేస్ లవ్ స్టోరీస్ కి ప్రెసెంట్ అడల్ట్స్ గా రెండు క్యారెక్టర్స్ లోను ఆర్టిస్టుల ట్రాన్స్ఫర్మేషన్ బాగుంది. తెలుగు డబ్బింగ్ బాగుంది. తెలుగులో సాంగ్స్ కూడా బాగున్నాయి. హీరో హీరోయిన్ మధ్య కెమిస్ట్రీ బాగా వర్కౌట్ అయింది. కాకపోతే హీరోయిన్ అనశ్వర రాజన్ ని తెలుగులో బాగా చూపించారు కదా, ఇక్కడ కొంచెం బాగా చూపిస్తే బాగుండు కదా అన్న ఫీలింగ్ అయితే వచ్చింది. ఇక ఓవరాల్ గా ఈ సినిమాకి నేను ఇస్తున్న రేటింగ్ 2.75 out of 5. ఇట్స్ ప్యూర్లీ మై ఒపీనియన్. థ్యాంక్ యూ.